ఓం మంగళప్రదాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జగద్గురు శంకర భగవత్పాదాచార్య నమః. ఓం జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమః. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్రములు శంకర భాష్యం ప్రస్తావన భాగం 15. సాధకుని విచికిత్స. మానవుని మనస్సులో కలిగే జిజ్ఞాసకు ప్రధాన కేంద్రం మానవుడే. తాను ఒకడున్నాడు, ఆ తానే జీవాత్మ. తన చుట్టూ స్థావర జంగమాత్మకమైన సజీవ నిర్జీవ రూపమైన ప్రపంచకం ఉంది. ఈ రెండే కాకుండా పరమేశ్వరుడనేవాడు ఒకడున్నాడని శృత్యాదులు ద్వారా లేదా అనుమాన ప్రమాణం ద్వారా లేదా రెండింటి ద్వారా తెలుసుకుంటాడు. ఈ మూడింటికి సంబంధం ఏమిటి అనేదే ప్రశ్న. మానవుని మనస్సును ఏనాటి నుంచో వేధిస్తున్న ఈ పెద్ద ప్రశ్న, ఈ తీరని సంశయం. ఏయం ప్రేతే విచికిత్స మనుష్యే అస్తిత్యేకే నాయమస్తితి చైకే. ఈ అనే వాక్యంలో కఠోపనిషత్తులోది నచికేతుడే లేవదీశాడు. మనిషి మరణించిన తర్వాత కూడా అతడుంటాడని కొందరంటారు, ఉండడని కొందరంటారు. ఈ విచికిత్సకు సమాధానం చెప్పమంటాడు. ఆలోచించగలిగిన ప్రతి మనిషి మనస్సులోనూ కలిగే ప్రశ్నలివి. నేను పుట్టక మునుపు కూడా నేను ఉండేవాన్నా? ఉండనే లేదా? ఉంటే ఎక్కడా? ఎలా? ఎవరుగా ఉండేవాణ్ణి? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఇప్పుడు నేనెవరు? నేను మరణించిన తర్వాత కూడా నేను ఉంటానా? ఉండనా? ఉంటే ఎక్కడ? ఎలా? ఏ రూపంలో ఉంటాను? నేనెక్కడికి పెడతాను? నా చివరి గమ్యస్థానం ఏది? నా గమ్యస్థానాన్ని చేరటానికి తగిన ఉపాయం ఏది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికే వేదాంతాలు, అద్వైత ప్రతిపాదక శృతులు, ఉపనిషత్తులు ముందుకు వస్తాయి. ఉన్న సత్యం, పారమార్థికమైన తత్వం ఒక్కటే. రెండు సత్య పదార్థాలంటూ లేవు. ఉన్నట్లుగా కనబడుతున్నవన్నీ ఆ ఏకైక సత్యం యొక్క విభిన్న రూపాలే, వ్యవార్థాలే. వాటి స్వరూపాన్ని విశ్లేషించుకుంటూ పోతే చివరికి అవి భ్రాంతి మూలకాలే అని తేలుతుంది అని బోధించే వాక్యాలు ఉపనిషత్తులలో అసంఖ్యాకంగా ఉన్నాయి. 1 ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ. ఒకే దేవుడు అన్ని భూతాలలోనూ దాగి ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. అతడే అన్ని భూతాల అంతరాత్మ. 2 నేహ నానాస్తి కించన. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులోది. ఈ ప్రపంచంలో భేదం అనేది లేదు. 3 ఇది బృహదారణ్యక ఉపనిషత్తులోది. మృత్యో సహ మృత్యో ప్రాప్నోతి యా ఇహ నానేవ పశ్యతి. ఈ ప్రపంచంలో అనేకత్వం చూచేవాడు జనన మరణ రూప సంసారంలో తిరుగుతుంటాడు. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులోదే. ద్వితీయాద్వై భయం భవతి. రెండో వస్తువు ఉన్నదనుకున్నప్పుడే భయం కలుగుతుంది. ఇది తైత్తిరీయోపనిషత్తులోదంట. ఉదరమంతరం కురుతే అద తస్య భయం భవతి. ఏ కొంచెం భేదభావం ఉన్నా భయం కలుగుతుంది. ఇది తైత్తిరీయోపనిషత్తులోదే. సా యశ్చాయం పురుషే యశ్చా సావాదిత్యే సా ఏకః. ఈ పురుషుల్లో ఉన్న జీవాత్మ సూర్యునిలో ఉన్నది రెండు ఒక్కటే. ఇది సర్వాణి భూతాని ఆత్మైవ భూ ద్విజానాతః. తత్వజ్ఞానం ఉన్నవానికి అన్ని భూతాలు తన ఆత్మయే. తత్రకో మోహః కః శోకః ఏకత్వమనుపశ్యతః. అంతటా ఏకత్వం చూచేవానికి ఇక మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది? యస్మిన్నే కస్మి నిజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఛాందోగ్యోపనిషత్తు. ఏ ఒకదానిని తెలుసుకుంటే ఇదంతా తెలుస్తుందో. ఈశావాస్యమిదం సర్వం. ఈ ప్రపంచం అంతా ఈశ్వరుని చేత కప్పదగింది, అనగా ఈశ్వరుని చేత వ్యాప్తమైంది. ఐతదాత్మమిదం సర్వం. ఛాందోగ్యోపనిషత్తులోది. ఇదంతా బ్రహ్మస్వరూపం. 12 సా ఆత్మ తత్వమసి శ్వేతకేశో. ఇది ఛాందోగ్యోపనిషత్తే. అదే ఆత్మ శ్వేతకేతు. ఆత్మయే నువ్వు. 13 సర్వం ఏతద్బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ. ఇది బృహదారణ్యక ఉపనిషత్తు.
ఇదంతా బ్రహ్మమే. ఈ జీవాత్మ కూడా బ్రహ్మయే. 14 సత్య తెచ్చాభవత్ అంటే తైత్యోపనిషత్తులోది ఆ బ్రహ్మయే వ్యక్తావ్యక్త ప్రపంచంగా అయింది. 15 బహుశ్యాం ప్రజాయేషు అంటే తైత్రోపనిషత్తులోది ఇది కూడా నేనే అనేక ఆకారాల్లో ఆవిర్భవిస్తాను అని ఆత్మ తలచినది. అద్వితాయాత్మ తత్వం ఉపనిషత్తులతో ప్రతిపాదించబడింది అనేది ప్రాయోవాదం మాత్రమే. సంహిత భాగాదులలో కూడా అద్వైత తత్వాన్ని ప్రతిపాదించే వాక్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. నిజానికి ఈశావాస్యోపనిషత్తు శుక్ల యజు సంహిత అంతర్గతమే. సూత్ర భాష్యంలో అద్వైత సిద్ధాంతంతో ప్రోద్బలకాలుగా ఋక్ సంహితాది వాక్యాలు కూడా అనేకం ఉదహరించబడ్డాయి. 1916 సంవత్సరంలో శ్రీ కంచి కామకోటి పీఠం వారు ప్రకటించిన అద్వైత అక్షరమాల అనే గ్రంథంలో 4 వేదాల్లోనూ సంహితా భాగాదుల్లో కూడా ఉన్న ద్వైత భావాలను సోదాహరణంగా విశదీకరిస్తూ 4 పండిత వర్యులు రాసిన వ్యాసాలున్నాయి. 16వ పాయింట్ ఏకం సద్విప్ర బహుధా వదంతి. సత్ అయిన తత్వం ఒకటే అయినా పండితులు దానినే అనేక రూపాలలో వర్ణిస్తుంటారు. 17 ప్రజాపతి చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయితే. గర్భం లోపల ప్రజాపతి సంచరిస్తున్నాడు. ఇతనికి పుట్టుక లేకపోయినా అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడు. ఇంకా ఇప్పుడు అద్వైత ప్రతిపాదిక పురాణాదుల గురించి. పురాణాల్లో కూడా అనేక స్థానాలలో అద్వైత సిద్ధాంత ప్రతిపాదకాలైన ఘట్టాలు కోకొల్లలుగా కనిపెడుతున్నాయి. విష్ణు పురాణాదుల్లో ఉన్న జడభరణోపాఖ్యాదులు జడభరతుడి గురించి చెప్పినవి ఇందుకు ఉదాహరణలు. అద్వైత తత్వ ప్రతిపాదకాలైన విష్ణు పురాణంలోని ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఉపనిషత్తుల తర్వాత ఉపనిషత్తు వంటి ప్రామాణ్యం గల గ్రంథం భగవద్గీత. దానిలో కూడా అనేక ప్రదేశాల్లో అద్వైత తత్వం ప్రతిపాదించబడింది. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. భగవద్గీత 4వ అధ్యాయంలో 24వ శ్లోకం. హోమం చేయడం బ్రహ్మ. బ్రహ్మ అయిన ఋత్విక్కుల చేత బ్రహ్మ అయిన అగ్నిలో హోమం చేయబడిన అవిస్సు బ్రహ్మ. ఈ బ్రహ్మకర్మ సమాధి చేత పొందదగిన ఫలం కూడా బ్రహ్మయే. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏవధ్యో వేతితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ. భగవద్గీతలో 13వ అధ్యాయంలో 12వ శ్లోకం. మనకి ఉపనిషత్తులు శ్లోకాలు భగవద్గీత అన్నీ వచ్చేస్తాయి దీంట్లో. ఈ శరీరం క్షేత్రం, ఇది నాది అనుకునేవాడు క్షేత్రజ్ఞుడు. జీవుడు అన్ని క్షేత్రాల్లోనూ ఉండే క్షేత్రజ్ఞుడు. నేనే పరమాత్మయే. క్షేత్రజ్ఞ జ్ఞానమే సరియైన జ్ఞానం. పరబ్రహ్మ ప్రతిపాదక శృతులు. పరబ్రహ్మకు ప్రతీకైన ఓంకారాన్ని వర్ణిస్తూ మాండుక్యోపనిషత్తులో ఈ విధంగా చెప్పబడింది. ఓమిత్యేతదక్షరమిదం సర్వం తస్యోపవాక్యానం భూతభవత్ భవిష్యదితి సర్వమోంకార ఏవ యచ్చాన్యత్రికాలాతీతం తదప్యోంకార ఏవ సర్వం ఏతద్బ్రహ్మ ఐమాత్మా బ్రహ్మ. ఇది మాండుకోపనిషత్తులోదంట. పవిత్రమైన ఓంకారం ఎట్టి మార్పులు లేని బ్రహ్మకు ప్రతీకం. అనగా ఓంకారమే బ్రహ్మ. ప్రతి పదార్థము దీని రూపాంతరమే. పూర్వం ఏవి ఉండేవో, ఇప్పుడు ఏవి ఉన్నాయో, భవిష్యత్తులో ఏవి ఉండబోతాయో అవన్నీ ఓంకారమే. 3 కాలాలకు అతీతమైనది కూడా ఓంకారమే. ఈ ప్రపంచం అంతా బ్రహ్మమే. ఈ జీవాత్మ బ్రహ్మమే. సుషుప్తావస్థలో ఉన్న జీవుణ్ణి మాండుక్యోపనిషత్తు ఈ క్రింది మాటలతో వర్ణిస్తున్నది. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోశ్చర్యామి ఏష యోనిః సర్వస్య ప్రభవ యయోహి భూతానాం. మాండుక్యోపనిషత్తులోదే ఇది కూడా. ఇతడే సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, అంతరాత్మ. ఇతడే సమస్త ప్రపంచానికి మూల కారణం. ఈ భూతాలన్నీ ఇతని నుండే ఆవిర్భవించి ఇతనిలోనే విలీనం అవుతాయి. ఏ విశేషాలు లేని నిర్గుణమైన శుద్ధ బ్రహ్మ బృహదారణ్యకోపనిషత్తులో ఈ విధంగా వర్ణించబడింది. ఏతద్వే
తదక్షరం గార్గి బ్రాహ్మణ అభివదంతి అస్థూలం అనను అహరస్వం అదీర్ఘం అలోహితం అస్నేహం అచ్చాయం అతమః అవాయుః అనాకాశం అసంగం అరసం అగంధం అచక్షుష్కం అశ్రోతం అవాక్ అమనః అతేజస్కం అప్రాణం అముఖం అమాత్రం అబాహ్యం న తదశ్నాతి కించన న తదశ్నాతి కశ్చవ. బృహదోరకోరణోపనిషత్తులోదేంటిది? ఓ గార్గి, బ్రహ్మవేత్తలు వినాశరహితమైన ఈ పరబ్రహ్మను గూర్చి ఈ విధంగా చెబుతున్నారు. ఇది స్థూలం కాదు, చిన్నది కాదు, పొట్టిది కాదు, పొడవైనది కాదు, ఎరుపు కాదు, స్నేహం అంటే బ్రాకెట్లో తడి కాదు, కాంతి కాదు, చీకటి కాదు, వాయువు కాదు, ఆకాశం కాదు, దేనితోనూ సంగం కలది కాదు, రసం కాదు, గంధం కాదు, దీనికి కళ్ళు లేవు, చెవులు లేవు, వాక్కు లేదు, మనసు లేదు, తేజస్సు లేదు, ప్రాణం లేదు, ముఖం లేదు, పరిమాణం లేదు, దీనికి లోపల భాగమని వెలుపల భాగమని లేదు, ఇది దేనిని తినదు, దీనిని ఏది తినజాలదు. ఈ విధంగా నిర్గుణమైన అద్వితాయాత్మ తత్వాన్ని బోధించే వాక్యాలు ఉపనిషత్తుల్లో అత్యధిక సంఖ్యలో కనబడతాయి. ఇంతవరకు చాలు. కాస్తే శ్రద్ధగా మళ్ళీ ఉంటే బాగా అర్థమవుద్ది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 15వ భాగం సంపూర్ణం.